చాలామంది పీఎంఎస్ఎస్ బ్యాంకుల ద్వారా కొనొచ్చా? సో, బ్యాంక్స్‌లో మనం పీఎంఎస్ కొనొచ్చా అని క్వెషన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా పీఎంఎస్‌లు ఎవరు ఆఫర్ చేస్తున్నారు అంటే, బ్యాంకులు ఏవైతే ఉన్నాయో మనకి ఒక కార్పొరేట్ బ్యాంక్స్ ఐసీఐసీఐ కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఇట్లాంటి ప్రైవేట్ కంపెనీస్ బ్యాంకులు కావచ్చు, లేకపోతే నేషనల్ బ్యాంక్స్ కావచ్చు, ఎవరైనా మనకి పీఎంఎస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే పీఎంఎస్ కంపెనీస్‌కి వెళ్ళినా కూడా డైరెక్ట్‌గా మనం పీఎంఎస్ అయితే అక్కడ తీసుకోవచ్చు. బట్ వేరే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మా ద్వారా తీసుకోవడం వల్ల ఏమిటి లాభం అత్యధికంగా అంటే కనుక, మీరు చూడండి మేము అన్‌బ్యాచ్డ్‌గా ఉంటాం. అంటే పర్టిక్యులర్‌గా ఒక కంపెనీకి అని మేము ఉండము. అన్‌బ్యాచ్డ్‌గా అన్ని కంపెనీస్ పీఎంఎస్ మేము డీల్ చేస్తాము. బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పీఎంఎస్‌లు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చెప్తారు. చూడండి ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు మారిపోతూ ఉంటారు. ఇవాళ ఒక పీఎంఎస్ బ్రహ్మాండంగా ఉంది అంటే దాని అర్థం ఫరెవర్ బ్రహ్మాండంగా ఉంటుందని కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నిప్పాన్ పీఎంఎస్ ఒక 2021, 22లో చాలా బాగుండేది. మేము చాలామంది రికమెండ్ చేసాము. తర్వాత దాని పెర్ఫార్మెన్స్ పడిపోవటం వంతు వచ్చేసింది. సో, ఎవరైతే పీఎంఎస్ మా దగ్గర నిప్పాన్ మా ద్వారా కొన్నారో మేము వాళ్ళందరినీ అలర్ట్ చేసాము. సార్ మంచి ఫండ్ మేనేజర్ లేరు ఇందులో. వాళ్ళ పెర్ఫార్మెన్స్ పడిపోతుంది. మనం వెంటనే ఐసీఐసీఐకి మారిపోదాము లేదా అబాకస్‌కి మారిపోదాం అని చెప్పాము. సో, అందరిని కూడా మేము సేఫ్‌గా వేరే కంపెనీస్ మార్చడం జరిగింది. ఎవరైతే నిప్పాన్‌లో డైరెక్ట్‌గా కొన్నారో నిప్పాన్ వాళ్ళు చెప్పరు కదా! సార్ మాది దగ్గర పెర్ఫార్మెన్స్ పడిపోతుంది. మీరు తీసేసుకోమని ఎవరు చెప్పరు. ఈవెన్ బ్యాంకుల ద్వారా ఇన్వెస్ట్ చేసినా కూడా ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీ రేపొద్దున ఆ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్‌కి వెళ్ళిపోతారు. మీతో టచ్‌లో కూడా ఉండరు. సో, కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఒక పీఎంఎస్ నుంచి ఇంకో పీఎంఎస్ మార్చడానికి అలాగే అంతకన్నా ఒక మంచి పర్ఫార్మింగ్ పీఎంఎస్ ఏదైనా వచ్చిందంటే ఇందులో నుంచి అందులో మూవ్ చేయడానికి అది ఒక అడ్వైజర్ వల్లే పాసిబిలిటీ అవుతుందండి. ఒక డిస్ట్రిబ్యూటర్ వల్ల పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి పీఎంఎస్ఎస్ అనేది మీరు బ్యాంకుల ద్వారా తీసుకోకండి. అలాగే మీరు డైరెక్ట్‌గా ఎళ్లి తీసుకోకండి కంపెనీస్ దగ్గర. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ పడిపోతున్నప్పుడు మీకు ఎవరు అలర్ట్ చేయరు. మనం చూస్తున్న రిటర్న్ చూస్తున్నట్టుగానే దిగిపోతుంది. సో, అట్లా చాలా మాకు వస్తున్నాయి కంప్లెయింట్స్. సో, మమ్మల్ని ప్రాపర్‌గా చెప్పలేదండి మాకు. రైట్ టైమ్‌లో అడ్వైస్ చేయలేదు తీసేసేయమని చెప్పి. మేము దానివల్ల నష్టపోయామని చెప్తున్నారు చాలామంది. అలాగే కొంతమంది పీఎంఎస్‌లు ఏంటంటే ఒక స్ట్రాటజీలోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అలా కాకుండా 2 స్ట్రాటజీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే పీఎంఎస్ చాలా బాగుంటుంది. సో, మాకున్న ఈ 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో మీకు ఒక రైట్ పీఎంఎస్ ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది. సో, అదండి బ్యాంకుల ద్వారా పీఎంఎస్ చేయకండి. మంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేరమని చెప్తున్నాను. థాంక్ యూ.